మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. పేషెంట్లకు బెడ్షీట్లు ఉన్నాయా, టాబ్లెట్లు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా రోగులు వస్తున్నారని, అయితే వారితో అటెండర్స్ కూడా భారీగానే వస్తున్నారని తెలిపారు. అయితే పేషెంట్తో కేవలం ఒకరే ఉండాలని కోరారు. రోగులకు అన్ని రకాల సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు అన్ని రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు. వైద్య సేవలు, ఇతర సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నామని అన్నారు. సూపరింటెండెంట్ గారితో పాటు జీజీహెచ్ సంబంధించిన మన మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్పిటల్ విజిట్ చేశాను. సో కొన్ని న్యూస్ వస్తున్నాయి, అంటే బెడ్స్ మీద బెడ్ సీట్స్ లేవు. మీ అందరూ కూడా విజిట్ చేశారు. ఎక్కడైనా పేషెంట్స్ ఉంటారు, అక్కడే బెడ్ సీట్ పెడతాము. అన్ని బెడ్స్లో వేకెంట్ బెడ్లో బెడ్ సీట్ పెట్టాము. ఎందుకు బెడ్ సీట్ పెడితే మళ్ళీ చేంజ్ చేయాల్సింది. అండ్ మన దగ్గర బెడ్ సీట్స్ ఎంతమంది పేషెంట్స్ ఉంటారో దానికోసమే మాత్రమే సరిపోతుంది. అంటే అన్ని బెడ్స్కి పెట్టి మళ్ళీ డైలీగా చేంజ్ చేస్తే అంతవరకు లగ్జరీ మనకి లేవు. పేషెంట్ ఫ్లో చాలా ఉన్నాయి. దాదాపు